హాయ్ హలో అందరికీ నమస్తే. ఈరోజు అష్టమి ఆదివారం ఉంది. ఏంటో స్పెషల్ నాకైతే తెలియదు, కానీ అందరూ అయితే చాలా పెద్ద పెద్ద ముగ్గులు వేసుకొని మంచి గుమ్మడికాయలు కొట్టుకొని కొబ్బరికాయలు కొట్టుకొని బూడిద గుమ్మడికాయ ఇంటికి కట్టుకొని ఇలా అయితే మా ఇంటి పక్కల అందరూ పండగ వాతావరణం అయితే ఉంది. మరి నాకెందుకు కొని నాకు పూలు చాలా ఎక్కువగా దొరికేసి నేను కూడా చాలా ప్రశాంతంగా పూజను అయితే చేసుకుందాం అనుకొని మారేడు పత్రాలతోని బిల్వార్చన చేసుకున్నాను శివుడికి. 3 రకాల పువ్వులతోని లలిత అమ్మవారికి నేను మణిదీప వర్ణన పూజ చేసుకున్నాను. తులసి ఆకులతోటి విష్ణుమూర్తికి కూడా నేనైతే పూజ చేసుకున్నాను. చిన్న చిన్న తుమ్మి పువ్వులతోటి వినాయకుడికి శివుడికి కూడా పూజ చేసుకున్నాను. ఇలా అన్ని రకాల పువ్వులతోని అందరి దేవుళ్ళకి ఏదో ఒక విధమైన పూజ అయితే చేసుకున్నాను. లక్ష్మీ అమ్మవారికి కూడా 108 నామాలను నేనైతే పువ్వులతోని అర్చన చేయించుకున్నాను. నాకు అందుబాటులో ఉన్న పువ్వులతోని ఆంజనేయ స్వామికి తమలపాకులతోనూ ఇలా అన్ని రకాల పువ్వులతోనైతే నేనైతే పూజనైతే చేసుకున్నాను. కానీ ఈరోజు దేవుడికి అయితే నైవేద్యం అయితే చేయలేదు. ఇంట్లో ఉన్న పండ్లను మాత్రమే దేవుడికి నైవేద్యంగా పెట్టుకున్నాను. నేను చాలా సంతోషం అనిపించింది నాకు ఈ పూజ చేసుకోవడం. మా వారు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ కావడం, మా పిల్లలకి ఇద్దరికీ జ్వరం తగ్గడం, నాకు పూలన్నీ అవైలబుల్గా ఉండడం, నా మనసంతా నిర్మలంగా సంతోషంగా అనిపించేసి నేనైతే దేవుడికి అయితే ఇలా 1 గంట